తెలంగాణలో బీఆర్ఎస్ కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి అత్యంత కీలక నేత బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీ ఉండి ఎన్నో పదవులు అనుభవించి బీఆర్ఎస్ లోకి వెళ్లి అక్కడ కీలక నేతగా ఉన్న కె కేశవరావు మళ్లీ కాంగ్రెస్ కూట్లోకి తిరిగొచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తాజా పరిణామాలు అందుకు ఊతమిస్తున్నాయి. తాజాగా కేకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిశారు. వీరి మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంది. అంతేకాక జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఇందులో పాల్గొన్నారని సమాచారం. విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరతారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కేకే కూడా అదే దారిలో నడవడం విశేషం. వీరిద్దరూ పార్టీని వీడితే అది బీఆర్ఎస్ కి గట్టి దెబ్బగా మారడం ఖాయం. ఇక లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 4 అభ్యర్థులని ప్రకటించగా తాజాగా గత రాత్రి మరో 5 సీట్లు ఫిక్స్ చేసింది. కాంగ్రెస్ తాజా జాబితా చూస్తే ఒక మల్లు రవి తప్ప మిగతా వారందరూ వలసల పక్షులే కావడం విశేషం. గడ్డం వివేక్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి అసెంబ్లీ టికెట్ సాధించగా ఇప్పుడు అతని కుమారుడు వంశీకి ఎంపీ టికెట్ దక్కింది. ఇక మిగతా 3 ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన వారు కావడం విశేషం. గత 10 ఏళ్లుగా పవర్ లో ఉన్న బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలకు రెడీమేడ్ గా అభ్యర్థులు లభించినట్లయింది. బీఆర్ఎస్ లో గతంలో మంచి ప్రాధాన్యత పొందిన పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య చేవెళ్ల సీటు కోసం కాంగ్రెస్ లో చేరారు. అయితే అక్కడి సిట్టింగ్ ఎంపీ కూడా కారు దిగి కాంగ్రెస్ కోటికి చేరడంతో పట్నం సునీత మల్కాజ్గిరికి షిఫ్ట్ అయ్యారు. ఇక అక్కడ కూడా ఆమెకి సీటు విషయంలో మాజీ బీఆర్ఎస్ నేతలు అయిన మైనంపల్లి హనుమంతరావు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నుంచే పోటీ ఉండటం విశేషం. ఇక మరో సీటు 4 రోజుల క్రితమే కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్కి ఇచ్చారు. నాగేందర్కి సికింద్రాబాద్ సీటు దక్కింది. ఇక ఇక్కడ సీటు కోసం గత నెలలో మాజీ మేయర్ బొంత రామ్మోహన్ ని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన్ని కాదని దానంని చేర్చుకొని టికెట్ ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ బేతాలకి కాంగ్రెస్ లో ప్రాధాన్యత దక్కుతుంది. ఈ క్రమంలో కేకే కూడా జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో 14కి పైగా సీట్లు సాధించాలని రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అధిష్టానానికి సైతం ఆ మేరకు మాట ఇచ్చారు. అందుకోసం బలమైన అభ్యర్థులని బరిలో దించాలని భావించి వలసలని ప్రోత్సహించారు. అలాగే సీనియర్లని చేర్చుకొని కారు కథ క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.